ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ. నమస్తే. ఈరోజు మనము 2026 జూన్ మంత్ లో ఈ రాశి ఫలానికి పోవడానికి ముందుగా ఫస్ట్ వచ్చేసి చూడండి, ఎంతో మంది ఒకే రాశిలో పుట్టి ఉంటారు, ఒకే నక్షత్రంలో పుట్టి ఉంటారు. సో వాళ్ళ భవిష్యత్తు ఒకేలాగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైం మిస్టేక్ గా ఉంటుంది అనమాట. చాలా మంది పుట్టిన డేట్ కానీ టైం కానీ సరిగ్గా ఉండవు. అప్పుడు మనం ఏం చేయాలంటే హస్తరేఖలు, చేతిరేఖలను పెట్టి జాతకము చేతిరేఖల్ని మ్యాచ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గజకేసరి యోగం జాతకంలో ఉంది, అది చేతిలో ఉందా ఫస్ట్ చూడాలి. ఇప్పుడు గురుగ్రహం చేంజ్ అవ్వబోతుంది. ఆ గురుగ్రహం చేంజ్ అవ్వడం వల్ల మీ రాశిలో గురుగ్రహం ఎలా ఉంది, మీ చేతిలో ఎలా ఉంది, రేఖలు ఎలా ఉన్నాయి. సో ఒక పెళ్లి జరగాలంటే శుక్రరేఖ ఎలా టచ్ అయిందా ఆ ఏజ్కి, అలాగే జాతకంలో దశా పీరియడ్ ఉందా, ప్రశ్న శాస్త్రంలో ఉంది, మూడు కూడా కంబైన్ చేసి మనం భవిష్యత్తు గురించి చెప్పాలి. కానీ ఊరికే ఒక రాశిలో పుట్టిన వాళ్ళకి అందరికీ ఒకేలాగా జరుగుతుంది, ఒక నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరికీ ఒకేలాగా ఉంటుందని చెప్పకూడదు. ఇది నిజమైన జ్యోతిషం కాదు. అందుకని అలా చూడాలంటే మీరు భైరవి ఆస్ట్రోలో బుక్ చేస్తే మీ జాతకం మీ అరచి రెండు కూడా కంబైన్ చేసి మీ జీవితంలో జరిగిపోయే ఈవెంట్ ని మనం ప్రైడ్ చేయొచ్చు. సో అలా మీరు భైరవి ఆస్ట్రోలో ఈ ఒక కన్సల్టేషన్ మీరు తీసుకోవచ్చు. మిథున రాశి 2026 జూన్ మంత్ లో మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి పాజిటివ్ నెగిటివ్ ఏమేమి ఉంది అని చూసినప్పుడు, రాశిలో ఉన్న శుక్రుడు బుధుడు, బుధగ్రహం సొంత ఇంట్లో ఉన్న కాబట్టి భద్రయోగం ఉంది. కానీ యోగం చూసేటప్పుడు మనం లగ్న చార్ట్ కూడా చూడాలి, పుట్టిన చార్ట్. హస్తరేఖలో ఒకసారి చూడండి, గురుగ్రహం వచ్చేసి మీ కర్కటక రాశిలో ఎలా అఫెక్ట్ చేస్తుంది అని. గురుగ్రహం బాగున్నాడు, గురుగ్రహం మీకు యోగ కారకుడైతే ఖచ్చితంగా మీకు పెళ్లి యోగం ఉంటుంది. అలాగే అట్ ద సేమ్ టైం లాభం కూడా ఉంటుంది బిజినెస్ విషయాల్లో. రెండో ఇంట్లో ట్రాన్స్లేట్ అవుతున్నాడు కాబట్టి యూజువల్ గానే ఫైనాన్షియల్ లాభం. ఎవరికో మీరు డబ్బు ఇచ్చి వెయిట్ చేస్తున్నారు, ఇస్తాను చెప్తున్నారు, కానీ ఈ టైం పీరియడ్ లో మీకు ఆ డబ్బు తిరిగి రావచ్చు. అప్పుల నుంచి మీరు బయటకు పడవచ్చు. రెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి, కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు ఎప్పుడు కూడా ఆ కుటుంబంలో ఒక చాలా ఆహ్లాదకరమైన వాతావరణం మీరు చూస్తారు. అలాగే నవమ భావాన్ని అఫెక్ట్ చేస్తూ ఉంటాడు, అష్టమ భావాన్ని కూడా అఫెక్ట్ చేస్తూ ఉంటాడు. సో ఇలా చూసినప్పుడు కూడా పిత్రార్జితంగా మీరు దొరకాల్సిన ఒక ప్రాపర్టీ కూడా మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాశిలో ఉన్న శుక్రగ్రహం చూస్తుంటే ఖచ్చితంగా ప్రేమ వివాహానికి యోగం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రేమ వివాహానికి ఎంతమంది ట్రై చేస్తూ ఉంటారు, ఇంట్లో ఒప్పుకోవట్లేదు సార్ అని అడుగుతుంటారు. వాళ్ళకి ఈ అవకాశం చాలా బాగుంటుంది, ప్రేమ వివాహ యోగం ఎక్కువగా ఉంటుంది. చతుర్థ భావం మీద శని ప్రభావం ఉండడం వల్ల ఖచ్చితంగా అగ్రికల్చర్ ల్యాండ్, కృషి భూమిని మీరు కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి. అలాగే నవమ భావంలో ఉన్న రాహు వల్ల తండ్రికి మళ్ళీ పిల్లల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటాయి. ఏదో ఒక కారణం, చిన్న చిన్న కారణాలకి ఇద్దరి మధ్య గొడవలు రావచ్చు. అలాగే ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి దశమ భావంలో ఉన్న శని గ్రహం వచ్చేసి అష్టమాధిపతి దశమ భావంలో ఉండడం వచ్చేసి కెరియర్ లో అనవసరమైన గొడవలు, టెన్షన్లు వస్తూ ఉంటాయి. మీరు ఒక వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లో మీ బాస్ వల్ల, అంటే మీరు వర్క్ చేసే ప్లేస్ లో మీకన్నా ఏజ్ లో పెద్ద వాళ్ళకి మీకు మధ్య గొడవలు వస్తాయి, టెన్షన్స్ వస్తాయి. మీరు వాళ్ళ విషయానికి వెళ్ళలేదు, మీ గురించి వాళ్ళే తప్పుగా అనుకొని మీ దగ్గర గొడవలకు వస్తారు. ఇలాంటి సమస్యలు ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. 11వ స్థానంలో ఉన్న గురుగ్రహం వల్ల ఖచ్చితంగా అప్పులు ఎక్కువయ్యే అవకాశాలు, అట్ ద సేమ్ టైం లాభం కూడా వస్తుంది. అంటే లాభము వచ్చి ఉంటుంది, కానీ దానికి నష్టం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనం ఎలా చెప్పాలి, మీకు లాభం కాలేదని మీరు అనుకోలేదు, వచ్చేలాగానే ఉంటుంది కానీ ఎంత రాదు. సో ఇలాంటివన్నీ పాసిబిలిటీస్ మధ్య మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఆరోగ్యంలో చాలా చేంజెస్ ఉంటాయి. అలాగే విదేశం జాబ్కి ట్రై చేస్తున్నాడు, చాలా మంచిది. జాబ్ లో చేంజెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే చాలా మంచిది అనమాట. కొత్త జాబ్ దొరికేట అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రేమించిన వాళ్ళతో పెళ్లి జరిగే అవకాశాలు కూడా ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటే ఆ బిజినెస్ లో ఎక్కువ ప్రోగ్రెస్ మీరు చూస్తారు.